షర్మిల గారు వాళ్ళు కొడుకు పెళ్లి ముహూర్తమే కాకుండా ఈవిడ విలీన ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఏంటి ఈ రకంగా ఆవిడ నిర్ణయం తీసుకోవడం? భవిష్యత్తు రాజకీయం ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది ఆవిడ పార్టీకి కానీ లేకపోతే కాంగ్రెస్కి కానీ? రెండు ఒకేసారి రావటం యాదృచ్ఛికం అయినొచ్చు, కోఇన్సిడెన్స్ అయినొచ్చు. రెండోది బాధ్యతల రీత్యా కూడా పెళ్లి చేయటము, ఆ తర్వాత ఎన్నికలు ఇలా ఆలోచిస్తుంటారు కదా రాజకీయాల్లో ఉండేవాళ్ళు. అలా జరిగి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రావటం అనేది కీలకమైన విషయం. అది రాజకీయంగాను, కుటుంబ పరంగాను, వ్యక్తిగతంగాను కూడా. అందులో ఏమి ఇంకా రెండో అభిప్రాయం లేదు. ఇంకొకటి తెలంగాణలో అనుభవాన్ని బట్టి అక్కడ వైఎస్ఆర్టీపీ అనేది అనుకున్న ఫలితం ఇవ్వలేకపోవటము, తను ముద్ర వేయలేకపోవడం, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రయోగం చేయదలుచుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రయోగం చేయకుండా వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వెళ్ళటం అనేది అక్కడ సేఫ్ అని చెప్పి ఆమె భావించినట్టుగా కనిపిస్తుంది. అది పూర్తిగా లాజికల్గాను వాస్తవికంగాను ఉంటుంది. సరే, అన్న అక్కడ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ అని పెట్టుకొని ఉండగా ఈమె కాంగ్రెస్లోకి వెళ్ళటం ఏంటి అని ఎవరైనా భావిస్తే కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య సమస్యలు రావడం, అన్నదమ్ములు చెల్లెళ్ళు వీళ్ళ మధ్య తేడాలు రావడం, ఒకరొకరు పార్టీలో ఉండటం పెద్ద అసాధారణమైన విషయమేం కాదు. ఇప్పుడు హత్యకు గురైన వివేకానంద రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి విజయమ్మ మీదే పోటీ చేసి ఓడిపోయిన సంగతి మనకు తెలుసు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన తమ్ముడు నల్లారి కిషోర్ రెడ్డి ఆయన వెళ్ళి టీడీపీలో చేరారు. తర్వాత ఈయన ఇన్యాక్టివ్ అయ్యారు కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు కూడా ఈయన బీజేపీలో ఉన్నాడు, ఆయనేమో టీడీపీలో ఉన్నాడు. మనకు తెలంగాణలో ఇద్దరు విద్యాసాగర్ రావు వాళ్ళ అన్న రాజేశ్వరరావు చెరకు పార్టీలో ఉండేవాళ్ళు ఉన్నంతకాలం. కానీ అవన్నీ చిన్న పార్టీలు. అదే నేను చెప్తాను, ఒకటే కుటుంబం అంటే వాళ్ళు ఒకటే కుటుంబం. ఇక్కడ ఒకటే కుటుంబంలో అన్న చెల్లెలు అటు ఇటు ఉండడం అన్నది తప్పకుండా ఆమె అనేది చాలా స్పష్టం. సో లేకపోతే అన్నయ్య ముఖ్యమంత్రి కాబట్టి మనం డిస్టర్బ్ చేయకూడదు అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ ఆమె కాంగ్రెస్ కుటుంబం కాన్సెప్ట్ తీసుకున్నారు. జగన్ తనకు ఉన్న తమ కుటుంబం దాన్ని కొంచెం ఛేదించడానికి కాంగ్రెస్ కుటుంబం, కాంగ్రెస్ తరఫున వాళ్ళు నాన్న దాంట్లో పనిచేశారు అనే దాంతో వస్తున్నట్టుగా ఉన్నారు. సో ఎలా వస్తారు, ఎంత ఆదరణ ఉంటుంది, ఇవన్నీ కూడా చూడాలి. ఆమె ఎలాంటి నినాదాలు ఇస్తారు. మూడోది ముఖాముఖి తలపడతారా, ఇది ముఖాముఖి ప్రత్యక్ష అంటే గిడుగు రుద్రరాజు ఇప్పటివరకు ఉన్న పిసిసి అధ్యక్షుడు చెప్పే ప్రకారం వాళ్ళు జగన్ ప్రభుత్వమే తీవ్ర స్థాయిలోనే ఎదుర్కోవటం అనేది తథ్యం. అయితే ఒక బీజేపీ కోణం కూడా ఒకటి, ఇండియా కోణం ఇది కూడా ఉంటుంది కాంగ్రెస్ అయినప్పుడు. కాబట్టి ఇది ఒక మలుపే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఇది ఇంకో కొత్త ట్విస్ట్, మలుపు అనాలి. దీనికి తొందరగా వచ్చింది అంటే ఒక నెల కిందటి చర్చ లేదు. అంటే ఒక ఉజ్జాయింపుగా ఏదో రావచ్చు, తెలంగాణ ద్వారా వయా తెలంగాణ ఆంధ్రలో ప్రవేశించవచ్చు, ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఆమె కాంగ్రెస్ యొక్క నాయకత్వ పీఠం తీసుకొని అక్కడి నుంచి ఆమె ఢీకొంటారన్నది కొత్త పరిణామమే. దానికి తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ కూడా సిద్ధం కావాల్సి ఉంటుంది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది? ఇప్పుడు అన్న చెల్లెలు అన్నంత వరకు వాళ్ళు ఒకటే ఏకగర్భ జనితులు, అది ఓకే. బట్ రాజకీయంగా చూసేసరికి వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పటివరకు వాళ్ళు 150 స్థానాలు, ముఖ్యమంత్రిత్వం, ఇంకా ఎన్నికల తర్వాత మళ్ళీ తీర్పు. కాబట్టి కాంగ్రెస్ ఏమో బలహీనపడిపోయి నామమాత్రం కాదు అసలు దాదాపు అదృశ్యమైపోతున్న పరిస్థితుల్లో ఈ అదృశ్యమైన కాంగ్రెస్ పార్టీకి షర్మిల రాక ఒక రూపాన్ని ఇస్తుందా, ఒక స్థానాన్ని ఇస్తుందా, ఒక ఆధిక్యతని ఇస్తుందా, జగన్మోహన్ రెడ్డిని కూడా ఢీకొనేటంత బలాన్ని ఇస్తుందా? అలా ఇస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఇప్పటికే రంగంలో ఉండి వాళ్ళు ఒక ఇదిగా ఉన్నారు కదా, వాళ్ళ పాత్ర ఏంటి? ఎందుకంటే వాళ్ళు కదా ఇప్పటివరకు ఢీకొంటాం తప్పకుండా వీళ్ళిద్దరు అంటున్నప్పుడు ఈమె కొత్తగా రావటం అన్నది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ కోణంలో ఆమె ప్రభావం ఎలా ఉంటుంది అనేది చూడాలి. రెండోది ప్రధాన ప్రత్యర్థిగా ఆమె ఎమర్జ్ అవుతుంది. నాటకీయంగా ఉంటుంది, అందులో రెండో సందేహమే లేదు. సంచలనంగా ఉంటుంది, సెన్సేషనల్గా ఉంటుంది, ఆసక్తికరంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, రసవత్తరంగా ఉంటుంది. ఇవన్నీ నిజమే. రాజకీయ బలము ప్రభావం ఎంత ఉంటుందనేది అది క్షేత్రస్థాయిలో చూసుకోవాల్సి ఉంటుంది, కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలు వాటన్నిటి మీద. బట్ జగన్కు పొలిటికల్గా, సెంటిమెంటల్గా ఇట్ విల్ బి ఎ బిగ్ జోల్ట్ కొంత అది.